నమస్తే, జై భీమ్. వెల్కమ్ టు మూక్ ప్రజగళం. ఈరోజు ముఖ్యాంశాలు. ఇబ్రహీంపట్నం ఎంసిపిఐ యు రాష్ట్ర కార్యాలయంలో ఘనముగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు మహానేత అమరజీవి కామ్రేడ్ వెద్దికాయల ఓంకార్ శత జయంతి ఉత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కొల్లపూడి ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, అధ్యక్ష కామ్రేడ్, ఈనాడు ఓంకార్ గారి సబ్జెక్ట్ పూర్తవుతా ఉంది. 100 సంవత్సరాలు ఆయన పూర్తి 100 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఆ సందర్భంగా అనేక ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఇబ్రహీంపట్నంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. వాస్తవంగా ఆయన జయంతి కార్యక్రమానికి మనం నిర్వహిస్తున్నటువంటి తరుణంలో కొన్ని నిజాలు మనం చెప్పుకోవాలి. తెలిసిన అంశాలు మరి ఓంకార్ గారు 1926 5/12/1926 ఆయన జననం. మరి ఈరోజు 100 సంవత్సరాలు పూర్తయింది. 12/12/26కి ఆయన జననం అనేది 100 సంవత్సరాలు అయింది. కానీ ప్రతి మనిషి కూడా ఉంటాడు. ప్రతి మనిషి చెప్పుకోవడంతో సహజం. కానీ జీవితాన్ని సార్థకం చేసుకునే వారందరూ ఒకరే ఉంటారు. అది ఎవరికైనా నేట్లో పనిచేసే కమ్యూనిస్టులకు మాత్రమే దొరుకుతుంది. ఆ కమ్యూనిస్టుల్లో భాగంగా ఈ ఎంసీపీఐ పార్టీ వ్యవస్థాపక దశలో 1984లో ఎంసీపీఐ పార్టీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఓంకార్ గారు ఆయన ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఉండడమే కాదు, అంతకుముందు కాంగ్రెస్ మహాసభ అనేది జరిగింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 14వ సంవత్సరం వయసులోనే కాంగ్రెస్ పార్టీ బాల కాంగ్రెస్ అంటాం దాన్ని. ఆ బాల కాంగ్రెస్లో పనిచేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మన రోజుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నదంటే విప్లవాభివృద్ధి ఉద్యమాలతో పోరాటాలు జరిగినటువంటి రోజులని. మరి ఆ రోజుల్లోనే కామ్రేడ్ ఓంకార్ గారు అక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందులకి కొరియర్గా కూడా పనిచేశారు. కొరియర్గా మరి నిర్బంధాలు జరిగినాయి ఆయన గారికి. మరి ఆ నిర్బంధాల్లో మరి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఏర్పడింది. ఆవిర్భవించింది. అలాంటి పరిస్థితుల్లో ఈ కామ్రేడ్ మరి కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో ఏర్పడినప్పుడు మరి సెకండ్ తరంలో నాయకుడు మరి భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడినప్పుడు మరి భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు చేసి పనిచేయడం అనేది జరిగింది. వీళ్ళు చేసేటువంటి ఉద్యమాలు ఇప్పుడు కూడా ప్రజా ప్రయోజనాల కోసం ఎంతటి నష్టం జరిగినా ప్రజల కోసమే మనం ముందుకెళ్ళాలనేటువంటి ధ్యేయంతో పనిచేసిన నాయకుడు కామ్రేడ్ ఓంకార్ గారు. మరి అలాంటి ధ్యేయంతో పనిచేస్తున్న రోజుల్లోనే 1954 వరకు నిర్బంధాలతోనే ఉంది కమ్యూనిస్ట్ పార్టీ. ఆ నిర్బంధాలు అయినాక మళ్ళీ తిరిగి ప్రజల్లోకి వచ్చారు. అప్పటికి ఉద్యమాలు జరిగినాయి. తర్వాత ప్రజల్లోకి వచ్చారు. కోయి జాతి వాళ్ళకి అన్యాయాలు జరుగుతూ ఉంటే మరి వాళ్ళ పక్షాన్ని ఎవరు పనిచేశారు. ఎక్కడికక్కడ ఉద్యమాలలో పనిచేసినటువంటి నాయకుడి మీద కాల్పులు కాల్చారు. 5 సార్లు కాల్చారు. 12 తోటాలు అయితే 9 తోటాలే బయటకు వచ్చినాయి. 3 రివాల్వర్స్ లోపలే ఉన్నాయి. 3 బుల్లెట్లు లోపలే ఉన్నాయి. మరి ఆ బుల్లెట్లు లోపల ఉన్నప్పటికీ మరి వైద్యం అక్కడ కంటిన్యూ చేయాల్సి వచ్చింది. భారతదేశంలో జరగల, చైనాలో చేశారు. మరి అక్కడికి కొన్ని బుల్లెట్లు తీసుకుంటూ 3 బుల్లెట్లు నుంచి ఒక బుల్లెట్ ఉంది. ఒకే ఒక బుల్లెట్ చివరి కూడా మరి ఆ బుల్లెట్ చేస్తే వెను దారిపోతుందని చెప్పేసరికి మరి ఆయన గారికి ఆ బుల్లెట్ ఉండడం జరిగింది. లోపలంతా కూడా కట్టేసి వెన్ను పూస లోపల ఉండమనేది జరిగింది కామ్రేడ్ ఓంకార్ గారికి. అయినప్పటికీ పట్టుకుని బట్టి విక్రమార్కుండా పనిచేస్తున్నప్పుడు ఇందాక చెప్పినట్టు 5 సార్లు జరిగినాయి ఆయన మీద కాల్పులు. అంతేకాదు మరి ఆయన ప్రజలు ఆదరించారు. ఆ ప్రాంతంలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. నర్సంపేట నియోజకవర్గానికి 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన మరి ఆయన ఆ యొక్క నియోజకవర్గానికి పరిమితం కాకుండా అసెంబ్లీలో
రాష్ట్ర వ్యాపితమైనటువంటి సమస్యలు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో ఆ దుర్మార్గులు చేసి ఖండించాలని, అలాగే రైతాంగానికి ఆంధ్రప్రదేశ్లో సమగ్ర నీటి పథకం అనే అంశాన్ని కీలకంగా మాట్లాడడం అనేది జరిగింది. అది కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, తెలుగుదేశం ప్రభుత్వం ఉండనివ్వండి, ఎండగట్టడంలో మాత్రం అసెంబ్లీలో మామూలుగా ఎండగట్టారు. అంతేకాదు బయట కూడా అంతే రకంగా ఎండగట్టారు. అంతేకాదు ఎన్టీ రామారావు లాంటి ముఖ్యమంత్రి చేస్తున్నప్పుడు 10 నిమిషాలు టైం ఇస్తే ఆ 10 నిమిషాల టైంలో చెప్పలేకపోతే మాట్లాడేవాడిని ఒక్కరు కదని చెప్పేసంటే దాదాపు 2 గంటల పాటు మాట్లాడి అసలు నీటి పరికరంతా రైతులకు ఏ రకమైన వారికి ఉంది, రైతులను ఎలా చేయాలి.